జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువెలగలియే శరణం. ధనుర్మాసంలో ఈరోజు 14వ రోజు. ఈనాటి గోపిక మార్గశీర్ష స్నానం చేయటానికి అందరినీ ముందుగా తానే వచ్చి లేపుతానని ఆ విషయం మరచిపోయి నిద్రించుచున్న గోపిక ఈనాటి గోపిక. ఆ గోపికను ఈరోజు లేపుచున్నారు. గుర్తులు చెప్తున్నారు తెల్లవారుటకు. మీ ఇంటి పెరటి బావిలోని నల్ల కలువలు ముకుళించుకుపోయినవి, ఎర్ర కలువలు వికసిస్తున్నవి. అలాగే శ్రీ మహావిష్ణువు ఆలయంలోని జేగురు రంగు వస్త్రము ధరించి తెల్లని పలువరస కలిగిన సన్యాసులు కుంచికోల అంటే తాళం చెవిని పట్టుకొని శ్రీ మహావిష్ణువు కోవెల యొక్క తలుపులను తెరుచుటకు పోచున్నారు. ఓ పరిపూర్ణురాల తెల్లవారుచున్నది, నీవు లేచిరమ్ము. ఈరోజు కూడా పునరీకాక్ష నామాన్ని చెప్తున్నారు. చేతిలో తెల్లని శంఖము చక్రము ధరించిన మహావిష్ణువుని నామాన్ని తలుస్తున్నారు. ఓ మాట నేర్పు గలదానా, ఓ లజ్జావిహీనురాల, శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహును అయిన పుండరీకాక్షుని మహిమను గానం చేయుటకు లేచిరమ్ము అని ప్రార్థిస్తున్నారు. ఈ శంఖము చక్రము ధరించిన వాడా అని పిలుస్తున్నారు. అంటే గోకులంలో శ్రీకృష్ణుడు వేణువుతో ఉంటాడు కదా, శంఖచక్రధరుడు అని ఎలా పిలుస్తున్నారు అంటే, దేవకి వసుదేవులకు జన్మించినప్పుడు కన్నయ్య శంఖచక్రము ధరించే జన్మించాడు. కానీ వారు ఎక్కడ దృష్టి దోషం తగులుతుందని భయం వేసి శంఖచక్రములను ఉపసంహరించుకోమని ప్రార్థించగా తన శంఖచక్రములను ఉపసంహరించుకున్నాడు. అప్పుడప్పుడు గోపికలకు ఆనందాన్ని కలుగజేయటం కోసం ఆ శంకు చక్రమును ధరించి దర్శనమిస్తుంటాడంట స్వామి. అందుకే శంఖచక్రమును ధరించిన వాడా పుండరీకాక్ష అని కీర్తిస్తున్నారు. అందులో ఈ శంఖము అంటే గోపికలకు చాలా ఇష్టమట. ఎందుకంటే శంఖము ఎప్పుడు స్వామివారి శ్రీహస్తమును వీడి ఉండదు. అలాగే స్వామి యొక్క ముఖవాయువుని ఆసరాగా చేసుకొని తాను పలుకుతుంది. అందుకే ఈ శంఖం అంటే గోపికలకు చాలా ఇష్టమట. ఇంకా శంఖము శ్రీహస్తమ స్పర్శను అధరామృత పానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మాకు కూడా సతతము అలాంటి శ్రీకృష్ణ హస్తస్పర్శ అధరపానామృతము సేవించాలి ఆ శంఖము వలె అని గోపికలకు ఆ శంఖము అంటే చాలా ఇష్టమట. అలాగే ఈనాటి గోపికను లజ్జావిహీనురాల, ఓ సిగ్గులేనిదానా అని పిలుచున్నారు. అంటే ఏమిటి అంటే, ద్రౌపది ఆనాడు దుర్యోధని సభలో వస్త్రములను లాగివేయుచుండగా దుశ్శాసనుడు తన సిగ్గు విడిచి అంటే వస్త్రము జారిపోతుందేమో అని పట్టుకొనక భారమంతయు కృష్ణునిపై వేసి 2 చేతులు పైకెత్తి గోవింద ద్వారకావాస మధుసూదన అని గోవిందనామాన్ని కీర్తించిందట. అప్పుడు వస్త్రములు వాటంతటికి అవే వచ్చినాయి. అంటే భగవంతుని యందే పరిపూర్ణ విశ్వాసం ఉండి తను చేసే కర్మను కూడా మానివేచున్న గోపిక అని ఈనాటి గోపికను సంబోధించుచున్నారు. అలాగే మాట నేర్పు కలదానా అని కూడా పిలుచున్నారు. అంటే మాట నేర్పు అంటే ఏమిటి అంటే, శ్రీరామచంద్రుని హనుమంతుడు సేవించుకొనటానికి వచ్చినప్పుడు సుగ్రీవ వృత్తాంతాన్ని అంతా తెలియచేసి, మీరెవరు, ఇలా ధనుర్బాణములు ధరించి ఉన్నారేమిటి, ధనుర్బాణములు ధరించినను
ఇలా కాషాయ వస్త్రములు ధరించినారేమి అని, కాషాయ వస్త్రములు ధనుర్బాణములు రెండూ సరిగా లేవు అని సుగ్రీవ వృత్తాంతానంతా చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో, ఈ హనుమను మాట నేర్పు కలవాడు, ఋగ్యజు సామ అధర్వణ వేదములు ఉపనిషత్తులు వేదాంగాలు అన్నీ చదివిన వానికి తప్ప ఇలాంటి మాటలాడే నేర్పు రాదు అని చెప్పి హనుమంతుని చాలా మాట నేర్పు కలవాడు అని ప్రశంసించారు. అలాగే ఈనాటి గోపికను కూడా ఆచార్యత్వం ఉంది ఈనాటి గోపికకు అని, మాట నేర్పు కలదానా అని సంబోధించుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువల్గళియే శరణం.